ఈరోజు లేచాననే గాని కనీసం బ్రష్ చేశాక మంచినీళ్ళు గూడా తాగలేదండి. జీలకర్ర వాటర్ అయితే కాంచి పెట్టాననమాట. ఇంకా అవి కొంచెం వేడిగా ఉన్నాయి. తాగుతూ అక్కడ నిల్చున్నానంటే టైం అయిపోయిద్దని చెప్పి ఇంక మా వారు పూజ దగ్గరికొచ్చేస్తున్నారు. ఇంక ఆయన గుడికెళ్ళాలంటుంటే ఇంక నేను టైం అయిపోయిద్దని చెప్పి ఇంక వెళ్ళిపోయి స్నానం చేసొచ్చి ఇంకా అవైతే పక్కన పెట్టాను. నేనొచ్చేసరికి అవి చల్లగా బోయాయి. ఇంక సర్లే అని చెప్పి మళ్ళీ వేడి చేశాననమాట. ఇంక వేడి చేసుకున్నాను. ఇంక పక్కన పెట్టేసి ఇంక అన్నం పెడితే అవుతూ ఉంటది కదా! అని చెప్పి అన్నం అయితే పెట్టేసి ఇంక చెప్పాను కదండీ నేను పెసరపప్పుతోటి కిచిడీ చేశానని. ఒక గ్లాసు పెసరపప్పుకి 1.5 గ్లాసు బియ్యం అయితే వేసుకొని ఫ్రై చేశాననమాట. కొంచెం పచ్చి వాసన పోయేంత సేపు. అవైతే వేయించిన తర్వాత అవైతే ఇంక నీట్‌గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇంక టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్నాక ఈ పెసరపప్పు, బియ్యం వేసుకొని కలిపేసుకొని కావాల్సినన్ని నీళ్ళైతే పోసి ఉడికిచ్చేసుకుంటున్నాను. ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాను కదండీ! అదైతే మా వాడిని లేపుతూ ఉన్నాననమాట. వాడిని లేపుతూ ఉంటే వాడు నిద్రపోతా ఉన్నాడు. అందుకే అక్కడ అరుస్తూ ఉన్నాననమాట. ఇంక ఇలాగైతే పెసరపప్పు కిచిడి లాస్ట్‌లో ఉప్పు వేసేసుకుంటే